నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరే? యాకన్న. ఎప్పుడు నుండి వెళ్తున్నావు ఆటో? నేను గత 25 years నుంచి 20 సంవత్సరాల నుండి. ఇదే ఏరియానా? ఇదే ఏరియా 25 ఉండేది జదిరిగుట్ట. ఓకే. మరి ఇప్పుడు ఎట్లుంది మీ ఆటోల పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు తగ్గింది అన్న గిరాకీ, ఫ్రీ బస్సులు రాబట్టి తగ్గింది. మా షేరింగ్ ఆటోలకి ఆన్లైన్ ఇట్లా రేట్లు ఆన్లైన్ ఆటోలు వచ్చిన కంచి తగ్గింది రేటు. మాకైతే చాలా ఓలా ర్యాపిడో వాళ్ళు వచ్చిన కంచి మా షేరింగ్ ఇట్లా పడిపోయింది. ఎందుకంటే మాకు నలుగురు ఎక్కేది వాళ్ళు ముగ్గురు బుక్ చేసుకొని వెళ్తున్నారు. అది పరిస్థితి. ఇంకా బిజినెస్ డౌన్ అయింది. బిజినెస్ మస్తు డౌన్ అయింది. కానీ ఆటో వాళ్ళకి 12,000 అన్నాడు కదా. 12,000 ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదు. పెట్రోల్ గ్యాస్ రేట్లు కూడా పెరిగినాయి. ఇవి ఇట్లా పెరిగినాయి. మాకు వచ్చేది ఆమ్దాని తక్కువ, ఖర్చు ఎక్కువ. మిడిల్ క్లాస్ ఒక 2 పిల్లల్ని చదివించాలంటే చాలా ఖర్చు ఎక్కువ. ప్రభుత్వం నుండి ఏమి అందట్లేవా? పథకాలు కావచ్చు, ఏమైనా ఆదాయం ఏం లేవు ప్రభుత్వం నుంచి, ఏమీ లేవు. డ్రైవర్ రోజు రోజు కూలీ చేసుకునేటానికి ఏమీ లేదు. ఎట్లుంది మరి పాలన? ఎట్లా అనిపిస్తుంది? ఈ పాలన ఏ పాలన వచ్చినా సరే పేదోనికి అయితే కష్టం చేయని తప్పదు. అంతే. పేదోనికి రోజు కష్టం చేసుకునేటానికి అయితే ఏ పాలన వచ్చినా మనకి ఏం చేసేది ఏం లేదు. చెప్తుంటారు కదా మీటింగ్లలో, పేదల కోసమే చాలా పథకాలు చేస్తా ఉన్నామని. వాళ్ళకి తెలవాలి. పేదలకు ఎత్తారో ఉన్నోళ్ళకి ఎత్తారో వాళ్ళకి తెలవాలి. ఇప్పుడు మీరు ఆటోలలో తిరుగుతూ ఉంటారు కదా, ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తా ఉందా రాష్ట్రంలో? డెవలప్మెంట్ అంటే ఏముందన్న, వచ్చి ఎట్లా ఉన్న ప్రభుత్వం గట్లనే ఉంది. అంతే అంతే. అంటే మేము ఎట్లా చెప్తామంటే మా దగ్గరికి వచ్చేది ఏం లేదు, డెవలప్మెంట్ ఏమీ లేదు. రోడ్లు కావచ్చు, మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు వాటర్ సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ. అవును. ఇక వర్షం పడితే మాత్రం మొత్తము నిండిపోతుంది. ఎక్కడ డౌన్ ఉంటే అక్కడ వాటరు, ట్రాఫిక్ జాము సిటీలు. అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఉంటారు కదా, ఏమైనా అంటే పనిచేసే వాళ్ళు పోయి సమస్య ఉందని చెప్తే ఎట్లుంటుంది స్పందన? అంటే పరిష్కారం దొరుకుతుందా తొందరగా? దొరుకుతుంది. లోకల్ కంప్లైంట్ వాళ్ళు వస్తే చేస్తారు వాళ్ళు. అదేం వర్షాకాలంలో వాళ్ళు అందుబాటులో ఉంటారు, వాళ్ళు పర్వాలేదు. కానీ ఇక ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటే అది వాళ్ళు చూసుకుంటారు. అంతే. ఇప్పుడు హైదరాబాద్లో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అదొకటి పెండింగ్ ఉంది. సో ఈ మేయర్ పీఠం కావచ్చు, ఎట్లా ఉంటుంది ఈ ఎలక్షన్? ఎవరికి ఫేవర్లో ఉండొచ్చు ఈసారి? ఇది మనకు అది గెలిచే వరకు తెలియదు అండి. అంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే, కేంద్రంలో బీజేపీ ఉంది, సో ఇక్కడ కాంగ్రెస్ ఉంది. కాబట్టి వీటన్నిటి పరిస్థితులు చూస్తూ ఉంటే కొంచెం ఎవరి ఫేవర్లో ఉండొచ్చు సార్? ఎవరు చేయాలంటే మన ఏరియాకి మనం మంచిగా చేసుకునే వాళ్ళు రావాలని కోరుకుంటాం. ఇక్కడ ఉన్నారు. మా గుట్ట ఏరియాలో కార్పొరేటర్ అనేది జగన్ ఉన్నాడు. అట్లా టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ. ఓకే. సో మరి ఇక్కడ ఎట్లుంటుంది మరి? అంటే పార్టీ పరంగా చూసుకుంటే ఎట్లా ఉంటుంది? పార్టీ పరంగా చూసుకుంటే మా టీఆర్ఎస్ అయితే పర్వాలేదు అన్న. టీఆర్ఎస్ పర్వాలేదు. కానీ బీజేపీకి ఈసారి తెలంగాణలో అవకాశం ఉంటుందా? ఎందుకంటే అధికారం నెక్స్ట్ తెలంగాణనే అంటున్నారు బీజేపీ నాయకులు. ఇక అది మన వరకు అయితే అంత టాక్ లేదన్న. ఎందుకంటే మనకు తెలియదు. అంటే అవకాశం ఉంటుందా? అంటే ఎంతో కొంత ఉంటుండొచ్చు. అది ఏ స్టోర్లోకి తెలుసు, మనకి అంతవరకు తెలియదు. సో పోటీ ఎట్లుంటుంది ఈసారి ఈ ఎలక్షన్ లో? ఎవరెవరి మధ్య ఉంటుంది? ఏ పోటీ అంటే జనరల్ గా ఇక ఎట్లా ఉండదు అట్లనే ఉంటుంది. ఎలక్షన్ ప్రతి ఎలక్షన్లు ఎట్లా నడుస్తాయో అట్లనే నడుస్తాయి. ఇక డబ్బు ప్రభావం ఉంటుంది, కానీ అది ఎవరికి తీసుకుంటారో ఎవరు ఇస్తారో మన దాకా తెలియదు. సో ఫైనల్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను పథకాలు ఇచ్చింది, ఏంది అమలు అవుతున్నాయి ఇవి? మన దాకైతే ఒక్కటైతే రాలే అన్న. మనదైతే రాలేదు, ఏమీ రాలేదు. ఓ కరెంట్ బిల్ అంటే వస్తుందేమో, మిగతా అయితే ఏం రాలేదు. సన్న బియ్యం అంటే జనరల్ గా ఇన్ని సంవత్సరాల నుంచి ఏ బియ్యం వస్తున్నాయి అవే వస్తున్నాయి. మహిళలకైతే రావట్లేదు, పింఛన్ రావట్లేదు. ఈ గ్యాస్ సబ్సిడీ అన్నారు చూసారా, అది రావట్లేదు. ఎందుకంటే నేను 2.5 సంవత్సరాలు చూస్తున్నా, స్టార్టింగ్ లో 2 times పడ్డది, మళ్ళీ రావట్లేదు. థ్యాంక్ యూ.